హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి అయితే ఒక టాపిక్ నేర్చుకుందాము. మ్యాథ్స్లో సింబల్ రూల్స్. సింబల్స్ ఉంటాయి కదా, ప్లస్ మైనస్, ఇవైతే బేసిక్ అన్నమాట. ఈ బేసిక్ సింబల్కి రూల్స్ ఉంటాయి కొన్ని, అవేంటో ఇవాళ చూద్దాం. ఇవి వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ ప్లస్ సింబల్, ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్, ఇక్కడ మైనస్ సింబల్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ సింబల్, ఇక్కడ ప్లస్ సింబల్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ సింబల్, అండ్ ఇక్కడ కూడా మైనస్ సింబల్. సో ఈ సింబల్ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ 1 ప్లస్ ఉంది, ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్స్, ఎప్పుడైనా కూడా ప్లస్సే వస్తుంది. +1 ఇంటూ -1 +1 ఈక్వల్స్ +1 అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ ఆల్వేస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్స్ ప్లస్. ఓకే, చూడండి, ఫస్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, మనం ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ చేసినా, మైనస్ ఇంటూ ప్లస్ చేసినా కూడా మనకు వచ్చేది ఏంటి? మైనసే వస్తుంది. మనం +1 ఇంటూ +1 ఈక్వల్స్ +1, +1 ఇంటూ -1 ఈక్వల్స్ -1, -1 ఇంటూ +1 ఈక్వల్స్ -1. ఇక్కడ చూడండి, -1 ఇంటూ -1 ఈక్వల్స్ మాత్రం +1 అవుతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఆర్ ప్లస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ మైనస్. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ఆల్వేస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ దీని ఎక్స్ప్లెనేషన్లో నేను ఒకటైతే తీసుకొని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం అడిషన్లో చూద్దాం. అడిషన్, ADDITION, ఎస్, అడిషన్. అడిషన్ సింబల్ ఏంటి? ప్లస్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను, 8 తీసుకున్నాను, 8 + 2. ఓకే, 8 + 2 చేశాను. ఓకే, 8 + 2 వచ్చేసి 10. ఇక్కడ వచ్చేసి సింబల్ లేదంటే ఏం సింబల్ అనుకోవాలి? 8 ముందు ఏదైనా సింబల్ ఉందా? ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉందా? లేదు. సో ఏం లేదు కాబట్టి మనం ప్లస్ అనుకోవాలి. ఇక్కడ 2 ముందు ప్లస్ ఆర్ మైనస్ ఉందా? లేదు. సో ఇది కూడా +2, +8 +2 ఈక్వల్స్ 10. ఓకే, నెక్స్ట్ వచ్చేసి -8, -8 -2 ఈక్వల్స్ -2 -8, -2 -8 ఈక్వల్స్ -10. ఓకే, +8 +2 10, -8 -2 10. ఓకే, ఇక్కడ వచ్చేసి ప్లస్, ఇక్కడ -2. ఓకే, రెండింటిని మనం ప్లస్ చేసాం, ఇవి రెండింటిని ప్లస్ చేసాం. సో ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది, బట్ ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది. చూడండి డిఫరెన్స్, ఇక్కడ +8 ఉంది, ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -8 ఉంది, -2 ఉంది. సో అడిషన్లో ఏమొచ్చింది? ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. ఇక్కడ సింబల్ లేదు అని అంటే అర్థం ఇక్కడ ప్లస్ అన్నట్టు. ఓకే, మైనస్ ఉంటే కంపల్సరీగా మనం మైనస్ రాస్తాము, కానీ ప్లస్ ఉంటే ప్లస్ రాయాల్సిన అవసరం లేదు, ప్లస్ రాయకుండా కూడా పర్లేదు. ప్లస్ రాయలేదు అని అంటే, ఏ సింబల్ లేదు అని అంటే అర్థం ప్లస్. ఓకే, మైనస్ ఉంది అంటే ఆల్వేస్ మైనస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్ చూద్దాం ఒకటి. చూడండి, సబ్స్ట్రాక్షన్. ఓకే, దీంట్లో వచ్చేసి నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ మనం +8 తీసుకున్నాం. ఓకే, +8 అనుకున్నా పర్లేదు, -2. ఇక్కడ దీని సింబల్ వచ్చేసి ప్లస్. ఓకే,
చూడండి. నెక్స్ట్ -8 -2. ఓకే, ఇది బ్రాకెట్లో పెట్టేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం, దీంట్లో నుంచి దీన్ని తీసివేస్తున్నాం. సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అర్థం? తీసివేయడం. ఓకే, 8 - 2 ఏమవుతుంది? 6. నేను ఇక్కడ సింబల్ రాయట్లేదు అంటే అర్థం ప్లస్ సింబల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8లో నుంచి 2 తీసేస్తున్నాం అంతే. సింబల్లో పక్కన పెట్టండి ఫస్ట్. 8 - 2 6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సింబల్ చూడండి, 2 మైనస్లో ఉన్నాయి, సో మైనస్. ఓకే, -8 - 2 = 6. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి మల్టిప్లికేషన్. ఓకే, దీంట్లో వచ్చేసి చూద్దాం ఎగ్జాంపుల్. ఇప్పుడు 8 × 2 = 16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 8 × 2 = 16. నెక్స్ట్ 8 × 2 = 16. ఓకే, నెక్స్ట్ కూడా సేమ్ 8 × 2 = 16. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్, ఇక్కడ కూడా ప్లస్ సింబల్. సో 8 × 2 16 అయిపోయింది, కరెక్ట్. ఇక్కడ -8 + 2. ఓకే, 8 × 2 16, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, +8 - 2. 8 × 2 16, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 8 × 2 16, -8 × -2 = +16. సో ఇది కూడా +16. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం డివిజన్లో ఒక ప్రాబ్లం చూద్దాం. డివైడ్ చేసినప్పుడు ఎట్లా అని, DIVISIOY డివిజన్. ఓకే, దీంట్లో వచ్చేసి చూడండి, 8 / 2 = 4. ఓకే, నెక్స్ట్ 8 / 2 = 4. 8 / 2 = 4. నెక్స్ట్ 8 / 2 = 4. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది +8 + 2 కూడా +4. ఓకే, ఇక్కడ చూడండి, -8 / +2 = -4. ఓకే, +8 / -2 = -4. ఓకే, -4 / -2 = +4. ఓకే, అర్థమైందా? చూడండి, ఇక్కడ 8 / 2 అంటే +4 అయింది. 8 / 2, ఇక్కడ 2 ప్లస్లే ఉన్నాయి కాబట్టి ప్లస్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మైనస్ వస్తుంది, ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి, 8 మైనసే ఉంది అండ్ 2 కూడా మైనసే ఉంది. సో ఆన్సర్ ఈజ్ ప్లస్. 2 మైనస్లు ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది, ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు మైనస్ అవుతుంది, ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నప్పుడు మైనస్ అవుతుంది, 2 ప్లస్లు ఉన్నప్పుడు ప్లస్సే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్లో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్ చెప్పుకున్న ఉంది కదా, దీంట్లో కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్కి కరెక్ట్ సూట్ అవుతుందండి. చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయింది. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయింది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయింది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, సేమ్ ఇట్లనే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. అట్లనే ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి